Welcome to BRK News. This is Sviya Verma. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి ధరలు బగబగా మండిపోతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్నారు. ఇక గతేడాది 2025ని స్వర్ణానికి స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, బంగారం చరిత్రలోనే 2025లో పెరిగినట్లు గతంలో ఎప్పుడూ చూడలేదు. తాజాగా కొత్త ఏడాదిలో కూడా అంటే 2026లో బంగారం దూకుడు ఏమాత్రం తగ్గలేదు. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. దాంతో డిమాండ్ మరింత పెరిగి ధర ఆకాశాన్ని తాకింది. ఆల్ టైమ్ రికార్డ్ ధరలను నెలకొల్పుతూ గోల్డ్ దూసుకెళ్తుంది. ఒకప్పుడు పెళ్లిళ్లకు, పండుగలకు బంగారం కొనేవారు. ఇప్పుడు చాలా మందికి అందని వస్తువుగా మారింది. ధరలు ఆకాశాన్ని తాకటంతో మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలన్నా సరే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్ట్ వచ్చింది. బంగారం ధర కుప్పకూలుతుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. మరి ఈ బంగారం ఎవరి దగ్గర ఉంది, ఎవరు దాస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక కాస్త బంగారం వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు, ఆర్థిక అస్థిరత, ఆంక్షలు, యుద్ధ వాతావరణం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోని అన్ని కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వల్ని పెంచుకునే పనిలో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందంజలో ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తున్న బంగారు నిల్వలు దేశ ఆర్థిక భద్రతకు ఒక రక్షణ కవచంలా మారాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కొత్తగా బంగారం కొనుగోలును గణనీయంగా తగ్గించింది. అయితే ప్రస్తుతం భారతదేశం వద్ద ఉన్న బంగారం పరిణామం ఎంత, దాని విలువెంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ అధికారిక బంగారం నిల్వలు సుమారు 880.18 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ దాదాపు $113.32 బిలియన్, అంటే భారత కరెన్సీలో 9.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ బంగారం భారత ఖజానాలోని అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాల నిల్వలతో పోల్చితే భారత్ వద్ద ఉన్న బంగారం నిల్వలు తక్కువే అని చెప్పుకోవాలి. భారతదేశం మొత్తం విదేశీ మారక నిల్వలలో కూడా బంగారం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం బంగారం వాటా మొత్తం ఫారెక్స్ నిల్వల్లో 16.02% పెరిగింది. భారతదేశం మొత్తం విదేశీ మారక నిల్వలు దాదాపు $682 బిలియన్ ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా ఇది అత్యధిక బంగారం వాటాగా నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు ద్వారా అమెరికన్ డాలర్పై అధిక ఆధారాన్ని తగ్గించుకోవటం, అలాగే ప్రపంచ ఆర్థిక షాక్లు, కరెన్సీ ఊగిసలాటలు, అంతర్జాతీయ ఆంక్షల నుంచి భారత నిల్వలను రక్షించుకోవటమే లక్ష్యంగా పెట్టుకోవచ్చు. గత కొన్ని 2-3 సంవత్సరాలుగా భారతదేశంలో తన బంగారాన్ని విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి తీసుకురావటంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం సుమారు 510 నుంచి 575 మెట్రిక్ టన్నుల బంగారం భారతదేశంలోనే సురక్షితంగా నిల్వ చేసింది. ఈ బంగారం ప్రధానంగా ముంబై, నాగ్పూర్లో ఉన్న ఆర్బీఐ ఖజానాలలోనే హై సెక్యూరిటీ మధ్య భద్రంగా ఉంటుంది. మిగిలిన సుమారు 290 టన్నుల బంగారం మాత్రం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద విదేశాల్లో నిల్వ చేస్తారు. గత 3 సంవత్సరాల వ్యవధిలోనే భారతదేశం సుమారు 274 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, అంతర్జాతీయ ఆంక్షలు, అలాగే వ్యూహాత్మక జాతీయ ఆస్తులపై ప్రత్యక్ష నియంత్రణ అవసరం పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే 2025వ సంవత్సరంలో ఆర్బీఐ బంగారం కొనుగోలును భారీగా తగ్గించింది. ఆర్బీఐ మొత్తం 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా 2025లో మాత్రం కేవలం 4.02 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది గత 8 ఏళ్లలో అత్యల్ప బంగారం కొనుగోలు స్థాయి.